చెప్పు బ్రో. వెళ్ళిపోయినావా? వచ్చేసిన. ఓకే బ్రో. అదే పూజ అయిపోయాయి కదా, నువ్వు వెళ్ళిపోయినా అంతే, అందుకని స్నానం చేసి మళ్ళీ నార్మల్గా వేసుకునేసి అంతే బట్టలు. ఏంది ఇన్ని దొక్కు రక్తం పెట్టు, ఏంది ఏం చేస్తావు? నాకేం అర్థం కాలే పిల్లడు. మళ్ళా నీకు అనిపిద్దాం అనుకుని అంటే ఆ, నువ్వు, అందుకే నేను చెప్పింది జస్ట్ పూజ చేసేసి అని. ఏమన్నారు? వచ్చేసారా? లేదు లేదు, వాడు పైన ఉన్నాడు, నేను కిందకు వచ్చిన. ఏమే? ఏం లేదు, నేను క్యాన్ తెచ్చుకున్నామని కిందకు వచ్చిన, నువ్వు బయలుదేరేస్తే అందుకని ఫోన్ చేసి అడుగుదాము ఎట్లుంది ఏమని. ఏముంది, ఏందో భయం వేసుకుంటాను బ్రో. ఏందో అదంతా చూస్తుంటే ఏందో అసలు. నిమ్మకాయలు, మిరకాయలు, గుడ్డ, ఏంది బ్రో అసలు? వదిలేసే బ్రో, ఇప్పుడు ఎట్లా తగ్గిపోవాలని నువ్వు పూజ చేసుకున్నావు, అయిపోయింది, అది వదిలేసి. సరే సరేలే. ఏమో ఇంకా మీరు ఎట్లా నిమ్మకాయ తొక్కలేదు నువ్వు, మళ్ళా నిమ్మకాయ తొక్కినంటే మళ్ళా ఇదే అయిపో. మళ్ళా ఇంక నేను రానైనా ఫ్రెండ్ చూపించాను సేపు దిగాలి నాకు అసలు. ఇట్లాంటివన్నీ ఏంది, ఏదో ఏందో హెల్ప్ చేద్దామని మనం వస్తే మనకు అంటించుకుంటే ఏంది. అందుకనే ఇప్పుడు నువ్వు నిమ్మకాయ తొక్కు అన్నాడు, నువ్వు తొక్కినంటే మళ్ళా మొదటికి వచ్చు. మొదటికి కాదు చెప్పాలంటే మొత్తం వానంతా నీకు షిఫ్ట్ అయిపో మళ్ళా. లేదు స్వామి, ఇప్పుడు నా దాడే పెట్టాను నిమ్మకాయది. పెట్టేసినావులే, అందుకనే పెట్టేయమనింది. పూజ చేసినావు నీ ఇదంతా దానికి వచ్చేయంటే ఆడే పెట్టేయని, అందుకే. ఓకే ఓకే. అయినా వాడు అది చేయకూడదు కదా బ్రో, మళ్ళీ నాకు అంటించడం మీద అవలేదు కదా వాడిపోతే. సరే సరే, నువ్వు తెలివిగా తప్పించుకున్నావు, వాడు తొక్కమంటే తొక్కేలే. నేను అందుకే చెప్పింది, తొక్కమంటారా భద్రంగా అని చెప్పిన, అందుకే నీకు చెప్పినావు కదా నువ్వు మాట. ఇంకేం ప్రాబ్లం లేదా? లేదు బ్రో, అంతే. చెప్పు బ్రో, ఇంకా ఏమైనా ఉంటే పూజ చేసుకుంటాను బయటకి ఏదన్నా. నువ్వు ఈ రోజు పీస్ఫుల్ గా ఉండు, ఓకేనా? ఏమన్నా డిస్టర్బెన్స్ వస్తే నేను చెప్తాను నీకు, ఓకేనా? అంటే నీకు మళ్ళీ ఏమన్నా పెయిన్ వచ్చినా, లేకపోతే ఇంకేమన్నా బాడీలో డల్ అయిపోయినా, మెంటల్ గా స్ట్రెస్ అయినా చెప్పు, నేను చెప్తా, ఓకేనా? అడిగి కనుక్కుంటా. అవునా? ఈ కొమ్మ చూసి నాకేం కన్వర్ట్ అవ్వలేదు కదా అది. కన్వర్ట్ అవ్వవు. హలో హలో, కన్వర్ట్ అవ్వకూడదనే కదా ఇంత చేసింది. సరే సరే. నువ్వు ఆల్రెడీ తగిలించుకున్నావు, అది చేయకూడదనే కదా దేవునికి దండం పెట్టి మొక్కున్నాము. అవునవునులే. నీకు జ్ఞాన పీడకలు అట్లా వస్తే చెప్పు, అడిగి కనుక్కొని ఇంకేం చేద్దో చేసుకున్నాం, ఓకేనా? ఓకే బ్రో. సరే బ్రో, మన పొరపాటు నీ రూమ్ పక్క ఏడన్నా వచ్చేవు. నేను రాను దేవుడా, ఇంత చేస్తే మళ్ళీ వేస్ట్ అవుతుంది. నేను రాను అటు సైడ్, అటు సైడే జోలికే రాను. సరే బ్రో, ఓకే. భద్రంగా స్నానం చేసి కుంకుమ పెట్టుకో, అంతే. సరే సరే.